భారతదేశం 4 బిలియన్ ప్రజల యొక్క కలల దేశం. కానీ ఆ కలలు నిజమవుతుంది మాత్రం కేవలం కొంతమందికే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. మన దేశం సంపదలో సగానికి పైగా కేవలం 1% మంది చేతుల్లోనే ఉంది. 1% అంటే ఎవరు? మీరు కాదు, నేను కాదు. అంబానీ, అదానీ, శివ్ నాడార్ లాంటి పేర్లు గుర్తొస్తాయి. ఇదేదో ఊరికే చెప్పట్లేదు. 2024 చివరిలో విడుదలైన ఆక్స్ఫామ్ ఇండియా వెల్త్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ చెప్పింది టాప్ 1% ఇండియన్స్ ఓన్ ఓవర్ 73% ఆఫ్ ఇండియాస్ టోటల్ వెల్త్ అని. అంటే మీరు, నేను, మనం అందరం దేశంలోని మిగతా 99% ప్రజలు కలిపి కేవలం 27% సంపదతో బతుకుతున్నాం. ఒక వర్గం ప్రజలు రోజుకు కోట్లు సంపాదిస్తుంటే మరో వర్గం రోజుకి 100 రూపాయలు కూడా లేక ఆకలితో గడుపుతున్నారు. ఇది కేవలం పేద ధనిక మధ్య తేడా కాదు, ఇది వృద్ధి పేరుతో సాగుతున్న అసమానత. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కానీ భారతదేశం విషయంలో మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మనం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్న తరుణంలోనే అత్యంత అసమానతల దేశాల జాబితాలోకి చేరుతూ ఉన్నాం. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. అంటే సంపద కేవలం కొద్ది మందిలోనే కేంద్రీకృతం కావడం. 2025 మార్చిలో వెలుగులోకి వచ్చిన మరో రిపోర్టు ప్రకారం 2020 నుంచి 2025 మధ్య కాలంలో టాప్ 1% వర్గం వారి దగ్గరున్న సంపద దాదాపు డబుల్ అయిందంట. ఇదే సమయంలో దేశంలో కనీస వేతనం ఉన్న ఉద్యోగాలు చాలా వరకు క్షీణించాయి. కరోనాతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయినప్పటికీ ఒక్క అంబానీ సంపద మాత్రం రోజుకు 90 కోట్ల పైన పెరిగింది. మొదటగా ఈ అసమానత ఎలా లెక్కించబడింది అనేది చూద్దాం. వీటి వెనుక ఇన్కమ్ కాదు, వెల్త్ అనే మాట ఉంది. వెల్త్ అంటే మొత్తం ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్స్, ల్యాండ్స్, కంపెనీస్ ఇవన్నీ కలిపి మీ టోటల్ వర్త్ అన్నమాట. అదే పద్ధతిలో 1% వాళ్ళ వెల్త్ గణిస్తే వారు దేశంలోని మొత్తం సంపదలో 73% నియంత్రిస్తున్నారన్నమాట. కలిపి చూసుకుంటే 100 మందిలో ఒక మనిషికి 73 ఆస్తులు, మిగతా 99 మందికి 27 ఆస్తులు అన్నట్టు. ఈ డేటా భయపెడుతుంది కదా, కానీ ఇది ఉన్న నికర్సైన నిజం. మరి మిగతా 99% ప్రజలు, వాళ్లలో సగం మంది కంటే ఎక్కువ మంది కనీసమైన పొదుపు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితం నెల జీతంతో బతికేది. ఎవరు అనుకోని ఆర్థిక సమస్య తలెత్తిన డబ్బు కోసం అప్పులు తప్ప వేరే మార్గం లేదు. ఇంకా మరో నిజం చెప్పాలి, ప్రస్తుతం మనం చెల్లిస్తున్న జిఎస్టీ, ఫ్యూయల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ సర్చార్జ్ వంటి బర్డన్ ఎక్కువగా ఈ మధ్య తరగతి అండ్ పేదల మీదే పడుతోంది. కానీ పెద్ద కంపెనీలకు మాత్రం వేల కోట్లు మాఫీ అవుతున్నాయి. ఉదాహరణకు 2023-24 మధ్య కాలంలో పెద్ద కార్పొరేట్ లోన్ వేవర్ మొత్తం 13 లక్షల కోట్లకు చేరింది. అంటే నిబంధనలు పేదలకు, రాయితీలు ధనికులకు. మనకు చిన్న చిన్న దోపిడీలు కనిపించవచ్చు, కానీ సిస్టమిక్ లూట్ మాత్రం పెద్దలకే దొరికే లాభం ఉంది. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా ఇదే విషయాన్ని IMF అలాగే వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా గుర్తించాయి. ఉదాహరణకు 2025లో విడుదలైన వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఇండియా నౌ ర్యాంక్స్ అమంగ్ ద టాప్ 3 అన్ఈక్వల్ ఎకానమీస్ ఇన్ ఆసియా అని ఉంది. ఈ సమాజం ఒకవైపు బలమైన మెట్రో నగరాలు, పెద్ద షాపింగ్ మాల్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇంకొక వైపు అనారోగ్యంతో చనిపోతున్న గ్రామస్తులు, నీళ్లు దొరకని స్కూళ్లు, చదవలేని పిల్లలు కూడా ఉన్నారు. ఇదే అసమానత అంటే. ఇది కేవలం డబ్బు తేడా కాదు, ఇది విద్యలో, ఆరోగ్య సేవల్లో, ఆహారంలో, అవకాశాల్లో కూడా తేడా. అంబానీకి స్కూల్ లేదంటే అతని పిల్లలకి ప్రాబ్లం లేదేమో, కానీ ఒక పేద తండ్రికి స్కూల్ ఉన్న పుస్తకాలు లేకపోతే అది 10 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలకి సొసైటీలో ఎంట్రీ అవకాశమే ఉండదు. ఇక్కడే ఇన్ఈక్వాలిటీ ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని తిరగరాయాలంటే పేదలకు ఫ్రీగా మనీ ఇస్తే సరిపోదు, సమానంగా అవకాశాలు, ఆరోగ్య సేవలు, విద్య అందించాలి. అలానే పెద్ద సంపద ఉన్న వారి నుండి ఒక చిన్న భాగం సొసైటీకి తిరిగి రావాలి. అదే వెల్త్ ట్యాక్స్. ప్రపంచంలో చాలా దేశాలు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ వంటివి అమలు చేస్తున్నాయి. కానీ మన దేశంలో ఎవరు ధైర్యం చేయటం లేదు. ఎందుకంటే రాజకీయం వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఒక చిన్న మార్పు కోసమైనా పెద్ద దెబ్బ తగలాలి అన్నమాట నిజం. మన దేశంలో వెల్త్ కాన్సన్ట్రేషన్ ఇంకొన్ని సంవత్సరాల్లో 80%కి చేరుతుందనే అంచనా ఉంది. అంటే ఇంకొంచెం వేగంగా ఈ వ్యవస్థ డేంజరస్ స్టేజ్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు యువతకి సందేశం, ఈ అన్ఈక్వల్ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేయడం సరిపోదు. మనం ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలి. మీ దగ్గర ఎంత సంపాదన ఉందో కాదు, మీరు దాన్ని ఎలా వాడుతున్నారన్నదే ఇంపార్టెంట్. తక్కువ వేతనంతో ఎక్కువ సంపద కూడగట్టిన యువత ఉదాహరణలు మనకు ప్లెంటీగా కనిపిస్తూ ఉంటాయి. అయితే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ మాత్రం సిస్టమిక్ లెవెల్లో రావాలి. ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చేటప్పుడు పేదలకే ఎక్కువగా ఇవ్వాలి. పన్నుల బర్డెన్ రీచ్ మీద పడాలి. అలాగే అవకాశాల వేదికను అందరికీ సమానంగా ఇవ్వాలి. అలా కాకుండా ఒక వర్గం మాత్రమే కోట్లాది సంపద కూడగట్టుకుంటూ పోతే ఇంకొన్ని సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అసలే దెబ్బతింటుంది. అది ఎలాగైనా ఆగాలి. సంపద అంటే ఒక్కో దానికి ఉపయోగపడే సాధనం కావాలి, కేవలం కొంతమందికి మిగిలిపోయే ఆయుధం కాదు. ఇంకోసారి ప్రశ్న ఏంటంటే, మీరు మీ కుటుంబంతో ఏదైనా సంపాదిస్తున్నారు అనుకుందాం, కానీ అది సొసైటీ అంతటికీ ప్రయోజనకరం కాకపోతే అది డెవలప్మెంట్ కాదు, డిజాస్టర్. మనం అదే దిశగా వెళ్తున్నాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.